ఇలా ఈ టైటిల్స్ పెట్టుకుని అరెస్ట్ జరుగుతుంది అన్నప్పుడు కూడా ఇవన్నీ జరిగే పనులు కావు. గతంలో ఇన్సిడెంట్స్ని కూడా వాళ్ళు ఏంటంటే ఇంకా అవకాశం ఇచ్చినట్లు అవుతుంది కదా. హోమ్ మినిస్టర్ని ఈ స్థాయిలో విమర్శిస్తే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వం మీద ప్రజల నమ్మకం పోవట్లేదా? ఇలాంటి విషయాల్లో వీళ్ళు టేక్ ఇట్ ఈజీ అంటే పట్టించుకోకుండా హోమ్ మినిస్టర్ కూడా ఇలాంటి వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను, ఆ మహిళల్ని ఎవరైతే టీజ్ చేస్తున్నారో లేదంటే ఇలా విమర్శిస్తున్నారో నెక్స్ట్ సందర్భంలో నేను గట్టిగా మాట్లాడతాను అది ఇది అని చెప్పడం. ఎందుకంటే ఆవిడ తీసుకుంటే రాజకీయ కక్ష అంటారు, కానీ ఇలాంటివి ఎంతవరకు సమంజసం ప్రజాస్వామ్యంలో? ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకొస్తాము, సోషల్ మీడియాలో కానీ ఈ విధంగా మహిళలను కించపరిచే వాళ్ళ మీద కానీ అనేది తీసుకొచ్చారు. ఎందుకో దాని మీద మంత్రుల కమిటీ కూడా వేశారు. వేసిన సందర్భంలో ఆ చట్టం తీసుకురావడంలో ఎందుకో జాప్యం జరుగుతాం. సో ఖచ్చితంగా ఆ విషయమే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికలు జరిగి కూటమి సర్కారు అధికారంలో రావడానికి కూడా కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి సతీమణిని వల్లభనేని వంశీ గారు మరికొందరు శాసనసభ్యులు విమర్శించిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఆయన బాధపడి నేను మళ్ళీ శాసనసభకు ముఖ్యమంత్రిగానే వస్తాను, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి వెళ్ళిపోయి తిరిగి ముఖ్యమంత్రిగా వచ్చారు అసెంబ్లీలోకి. సో అలాంటి సంఘటన ద్వారా ఇక్కడ ఎన్నికలు జరిగి ఈ విధమైన మార్పు కూడా జరిగింది, అధికార మార్పు కూడా జరిగింది. సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆయన విడాకులు ఇచ్చి మ్యారేజ్ చేసుకున్న విషయాలు కూడా మాట్లాడితే నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ అని చెప్పేసి గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. సో అదేవిధంగా వాళ్ళ ఎవరైతే వైఎస్ షర్మిల గారికి సంబంధించి కూడా ఆమె పసుపు చీర కట్టుకొని వేరే వాళ్ళ ఇంటికి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినా కూడా దాన్ని కూడా కామెంట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇంకోటి కూడా చెప్తాను. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించి బండారు సత్యనారాయణ మూర్తి గారు వైజాగ్ నుంచి రోజా గారికి సంబంధించి కూడా అదే విధమైన వ్యాఖ్యలు చేశారు. సో అది కూడా తప్పే. రోజా గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మహిళల్ని కూడా కించపరిచారో, ఇప్పుడు రోజా గారిని ఆ విధంగా ఆమెకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి అనేది బండారు సత్యనారాయణ మూర్తి గారు మాట్లాడింది కూడా తప్పే. అంటే నేను అనేది ఏ పార్టీలో మహిళలైనా సరే ఎవరైనా వాళ్ళ విధానాలు, వాళ్ళ పార్టీ విధానాలు లేదంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన పాలసీలకు సంబంధించి ఏదైతే విమర్శలు చేయొచ్చు. రెండోది, ఇప్పుడు మీరు అడిగిన దానికి ప్రశ్న, ఖచ్చితంగా ఇలా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు నమోదవుతాయనేది వాళ్ళకి ఓ భయం ఏర్పడాలి. ఏ పార్టీ నాయకులకైనా కూడా మహిళలకు సంబంధించి ఆ పార్టీల విధానాలు తప్పితే వాళ్ళ యొక్క కట్టు బొట్టు వేషధారణ మీద మాట్లాడటం, లేదా మేకప్ అని లేకపోతే లిప్టిక్ పూసుకున్నారని ఈ విధంగా మాట్లాడటం కూడా సరైన విధానం కాదు. సో ఇట్లాంటిది ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి తిరిగి అదే వ్యక్తి ఈ విధమైన మహిళల్ని కించపరిచే విధంగా చేస్తే మళ్ళీ నెక్స్ట్ దానికి సివియర్ పనిష్మెంట్ ఉండేలాగా చట్టంలో మార్పులు తేవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనకి ఏదైతే డిబేట్ లో ఉన్న రాయపాటి అరుణ్ గారి మీద కూడా అట్లాంటి హ్యూమిలియేషన్ జరిగింది. ఆ విధంగా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో మాట్లాడటం, ఎన్ని వేధింపులు గురయ్యారు ఇక్కడ ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ కూడా మన డిబేట్ లోనే ఉన్న పరిస్థితి కూడా మనం చూడాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు హోంమంత్రి గారు ఇవాళ ఆమె ప్రెస్ మీట్ సందర్భంగా రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి, 14% తగ్గాయి అన్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి కూడా నేరాలు దాదాపు 6.1 దాకా తగ్గాయని చెబుతూనే ఆమె బాధితురాలు ఆ విధంగా కావటం కూడా ఇక్కడ యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు ఈ రోజు ప్రెస్ మీట్. అందుకనే ఆమె ఏమన్నారంటే, నేను ఇప్పుడు స్పందిస్తే దాని కాన్సన్ట్రేషన్ లేకపోతే మహిళల మీద లేకపోతే రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టే దాని మీద ప్రభావితం అయింది కాబట్టి ఆ సైడ్ ట్రాక్ పట్టిద్ది, ఆ న్యూస్ అనేది బయటికి రాకుండా, అందువల్ల నేను తర్వాత వేదిక మీద స్పందిస్తాననేది కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించి ఎవరికైనా మహిళా నేతలు ప్రత్యర్థి పార్టీలు విమర్శించినప్పటికీ కూడా అది వాళ్ళ విజ్ఞతకో అది కేసు నమోదు చేయాలని చెప్పడంతో పాటు మహిళల్ని ఎవరు కూడా కించపరచద్దు, మహిళల మీద ఆ విధమైన వ్యాఖ్యలు చేయొద్దు అనేది ఒక తీర్మానం ద్వారానో ఒక పిలుపు ఇవ్వటం ద్వారానో చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రైట్, ఓకే, మాట్లాడదాం. అరుణ గారు, హోమ్ మినిస్టర్ని అన్నారు ఇలాగా, అంటే కేవలం హోమ్ మినిస్టర్ అనే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా ప్రతి ఆడపిల్ల కూడా నేను ఎదగాలి రాజకీయంగా లేదా సమాజంలో నాకంటూ గుర్తింపు ఉండాలి అన్న ప్రతి మహిళను కూడా వెనక్కి నెట్టేసినట్టు అయిందా? సో ఏ విధంగా చూడాలంటారు?